ఢిల్లీ ఎన్నికల్లో సత్తా చాటిన కమలనాథులు గల్లీ ఎన్నికల్లోనూ పట్టు నిలుపుకుంటారా? లోకల్ బాడీ ఎన్నికల్లో బీజేపీ వ్యూహాలేంటి? ఎంపీలపైనే భారం పడబోతుందా? కాషాయం పార్టీ లెక్కలేంటి? ముందున్న చిక్కులేంటి? స్థానిక ఎన్నికల్లో బీజేపీ ప్రజల మధ్యకు ఎలా వెళ్లనుంది? లెట్స్ వాచ్ ది స్టోరీ. పల్లెల్లో దసరా పండుగతో పాటు మండలాలు పంచాయతీ ఎన్నికల సందడి అయితే మొదలైంది. షెడ్యూల్ రావడంతో పార్టీలు లోకల్ ఫైట్కు రెడీ అవుతున్నాయి. లోక్సభ ఎన్నికల్లో 8 స్థానాల్లో గెలిచిన బీజేపీ ఆ తర్వాత 2 ఎమ్మెల్సీ స్థానాల్లోనూ గెలిచింది. ఇదే జోష్ స్థానిక ఎన్నికల్లోనూ కొనసాగిస్తామని ధీమా వ్యక్తం చేస్తున్నారు కమలం లీడర్స్. ఇక లోక్సభ ఎన్నికల్లో 36% ఓట్లతో 8 లోక్సభ స్థానాల్లో విజయం సాధించింది బీజేపీ. ఆ రాష్ట్ర అధ్యక్షుడిగా రామచంద్రరావు బాధ్యతలు చేపట్టిన తర్వాత మొదటిసారి స్థానిక ఎలక్షన్లు ఎదుర్కోబోతున్నారు. ఇప్పటికే ఆయన 25 జిల్లాల్లో పర్యటించారు. రాష్ట్ర కమిటీ సభ్యులంతా హైదరాబాద్ను వీడి జిల్లాల్లో పర్యటించాలని ఆదేశించారు. జీఎస్టీ తగ్గింపు లోకల్ బాడీ ఎన్నికల్లో ఉపయోగపడుతుందని భావిస్తున్నారు కమలం నేతలు. ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలకు వివరిస్తూ కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రచారం చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. గ్రామాల అభివృద్ధికి నేరుగా కేంద్రం నుంచే నిధులు వస్తాయనే విషయాన్ని ప్రజలకు వివరిస్తే పరిస్థితి తమకు అనుకూలంగా మారుతుందని భావిస్తున్నారు. బీఆర్ఎస్ కాంగ్రెస్ పాలన చూసిన ప్రజలు తమకోసారి ఖచ్చితంగా అవకాశం ఇస్తారని చెప్తున్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలిచి తీరాలని పట్టుదలతో ఉన్నారు కమలం లీడర్లు. లోకల్ బాడీలో సగం కంటే ఎక్కువ స్థానాల్లో పోటీ ఇవ్వాల్సిందేనని బీజేపీ హైకమాండ్ రాష్ట్ర నాయకత్వాన్ని ఆదేశించింది. ఎన్నికల బాధ్యతను ఎంపీలకు అప్పగించినట్టు తెలుస్తోంది. ప్రజల్లో బీజేపీపై పాజిటివ్ ఒపీనియన్ ఉందని అంటున్నారు ముఖ్య నేతలు. ఎంపీ ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలిచిన జోష్తోనే మెజార్టీ జిల్లా పరిషత్లను గెలుస్తామని అంటున్నారు. తెలంగాణలో వార్డు మెంబర్ నుంచి జెడ్పీటీసీ పోటీ చేస్తాము. మా ఓటు శాతం రాష్ట్రంలో పెరుగుతూ ఉంది. ప్రజలు కాంగ్రెస్కు బీఆర్ఎస్కు అవకాశం ఇచ్చారు. ఒక అవకాశం బీజేపీకి ఇవ్వండి అని చెప్పేసి ఈ నినాదంతో, అదేవిధంగా నరేంద్ర మోదీ గారు రాష్ట్రంలో గ్రామీణ ప్రాంతంలో చేసినటువంటి పథకాలు ప్రభుత్వం దాన్ని అమలుపరచట్లేదు. దానివల్ల అనేక మంది ప్రజలు ఈ పథకాలకు లోన్ అవుతున్నారు, వాళ్ళకు దొరకట్లేదు. కాబట్టి అటువంటి వారి విషయాల మీద మేము భారతీయ జనతా పార్టీ ఎక్కువ సీట్లు గెలిచే ప్రయత్నం చేస్తామని చెప్పి గెలుస్తామని చెప్పేసి కూడా నాకు పూర్తి నమ్మకం. అయితే పార్టీలో ముఖ్య నేతల మధ్య ఉన్న గ్రూప్ వార్ ఎఫెక్ట్ లోకల్ బాడీ ఎన్నికలపై పడుతుందని ఆందోళన చెందుతోంది క్యాడర్. ఈ సమస్యకు పార్టీ హైకమాండ్ ఎలా చెక్ పెడుతుందన్నది ఆసక్తికరంగా మారింది.